తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్య నిరోధక శక్తి లభిస్తుందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా విశాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్థానిక విక్టోరియా ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మంచిదన్నారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు బిడ్డకు కావలసిన ప్రతిదీ సరైన మోతాదులో తల్లిపాల నుంచి లభిస్తుందని, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు బిడ్డ అవసరాలకి తగినట్లుగా తల్లిపాలలో పోషకాలు కూడా మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది కూడా ఈ వారోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకి బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్, అంటే తల్లిలు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి మిగతా వాళ్ళు ఎటువంటి సహకారం చేయాలి అనే ఒక అంశం మీద మనము ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగా హెల్త్ వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఇంకా వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకుంటే వాళ్ళ ఒక ముఖ్యమైన రోల్ ఏంటంటే బిడ్డ పుట్టిన గంట లోపల వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయించడం. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఆ గంట లోపల చేయిస్తే ఒకటి వాళ్ళకి అలవాటు అనేది వస్తుంది, రెండవది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారంగా ఆ తల్లిపాలు ఉంటుంది. మేడం గారు ఇప్పుడే చెప్పారు, ఆ కొలెస్ట్రాల్ తర్వాత బ్రెస్ట్ మిల్క్ వల్ల బిడ్డకి ఎంత మంచిదో అదేవిధంగా తల్లికి కూడా చాలా చాలా మంచిది. సో my request to all the health workers here, I mean the doctors, nurses and others, MNOs కూడా FNOs కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా గంట లోపల వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయించే విధానం మనము పాటించాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన లేక, అంటే ఆ తల్లికి అవగాహన లేక ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏ విధంగా పట్టుకోవాలి, చాలా హోల్డ్ నేర్పించారు, క్రేడల్ హోల్డ్, తర్వాత రబ్బీ బాల్ హోల్డ్, ఇలాంటిదన్నీ కూడా ఏ సందర్భంలో ఏ విధంగా ఆ బిడ్డని పట్టుకోవాలి అనేది మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. సో యాజ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ మీరు ఈ పని తప్పకుండా తల్లికి నేర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ల్యాచ్ అంటారు, ఆ పట్టుకునే విధానం ఆ బిడ్డకి నేర్పించకపోతే సరిగా తాగదు, సరిగా తాగకపోతే పాలు కూడా ఆ తల్లికి మళ్ళీ సెక్రీషన్ కూడా సరిగా ఉండదు. సో ల్యాచింగ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. అది మనం నేర్పించకపోతే రాదు. ఈ సందర్భంలో ఈ కాలంలో మనము చాలా ఆర్టిఫిషియల్ మీన్స్ కూడా వాడుతున్నాము, సక్షన్ పంప్స్ అని కూడా మనం కొంటున్నాము. బట్ అవి అన్నింటిలో కూడా థింగ్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఆల్ దట్, అవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో వీలైనవి న్యాచురల్గా మనం ఏ విధంగా ఆ బిడ్డకి మనకు తల్లిపాలు ఇవ్వగలుగుతాము ఆ ఆలోచనలే మనకు ఉండాలి. రెండవది ద రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ హు ఆర్ ద ఫీల్డ్, ఏఎన్ఎంస్. ప్రధానంగా ఏఎన్ఎంస్ అందరూ కూడా మీ పరిధిలో ఉన్న లాక్టేటింగ్ మదర్స్, అంటే కొత్తగా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలా అవగాహన మనకి పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మంచి కార్యక్రమాలు కొనసాగించాలి. ఇంకా మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రం కన్నా, ఉదాహరణకి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనకన్నా వాళ్ళ హెల్త్ ఇండికేటర్స్ బెటర్గా ఉన్నాయి. తల్లి మరణాలు కానీ, ఎంఎంఆర్ కానీ, బిడ్డలు అండర్ 5 మార్టాలిటీ ఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ మనకన్నా వాళ్ళు బెటర్గా ఉన్నారు. మనము ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం, ఇంకా వాళ్ళకన్నా బెటర్గా చేయగలుగుతాం. ఎందుకంటే
మనకు మ్యాన్ పవర్ ఉంది, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి ఫీల్డ్ వర్కర్స్ ఉన్నారు. ఎక్కడ గ్యాప్ వస్తుందంటే ఈ కమ్యూనికేషన్లో, సామాజికంలో మార్పు రావట్లేదు. దానికి కృషి చేద్దాము. మన రాష్ట్రం కూడా ఒక ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రవర్తిస్తున్నాం. గర్భిణీ స్త్రీ అందరినీ కూడా మీరు సంప్రదించాలి. వాళ్ళకు దీని యొక్క మంచిది గురించి వివరించాలి. మీరు అన్నీ చేస్తూ ఉంటారు, బట్ దాని గురించి అవగాహన పెరిగే విధంగా మీరందరూ కూడా చేయాలి. ఎస్పెషలీ ఈ జనరేషన్ యంగ్ మదర్స్ చాలా మందికి ఇమీడియట్గా వాళ్ళు ప్రోటీన్ పౌడర్ మొదలు పెట్టేస్తున్నారు. బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. పొద్దున లేచి వాళ్ళు పనికి వెళ్ళాలి 8:30కి, ఓకే, మళ్ళీ సాయంత్రమే రాగలుగుతున్నారు. సో ఆ పరిస్థితిలో ఎక్కువ వాళ్ళు ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడే అవకాశం మనము కనిపిస్తుంది. చాలా చోట్ల జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ బిడ్డకి కావాల్సిన పోషకాహారం అందలేకపోతున్నది. దానివల్ల వాళ్ళు వివిధ రోగాలు వస్తున్నాయి. బాడీలో ఇమ్యూనిటీ లేకుండా పోతున్నది. స్టంటింగ్, వేస్టింగ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇంతే కాకుండా డయేరియా, నిమోనియా, దీనివల్ల అండర్ 5 మార్టాలిటీ అంటే 5 సంవత్సరాల లోపలనే చనిపోయిన పిల్లలు చాలామంది మనము చూస్తున్నాం. దానికి అవకాశం లేకుండా పొద్దున లేచి పనికి వెళ్ళే వాళ్ళు కూడా తప్పనిసరిగా తల్లిపాలు ఇచ్చే విధంగా మీరందరూ కూడా అవగాహన కల్పించాలి. అది ఇద్దరికి మేలు అవుతుంది. తల్లికి మేలు అవుతుంది, బిడ్డకు మేలు అవుతుంది. తల్లికి మేలు అవుతుంది ఎలా అని వీడిగారు ఎప్పుడే వివరించారు. వాళ్ళకి యూట్రస్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది, ఒబెసిటీ లేకుండా ఉంటుంది. వాళ్ళు వెయిట్ ఆటోమేటిక్గా, ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దీని గురించి మనం వివరించాల్సిన అవసరం ఉంది ఏఎన్ఎంస్. ఇంకొకటి ఏంటంటే, తల్లి కూడా అనేమిక్గా లేకుండా పోషకాహారం, ఏ రకమైన పోషకాహారం తీసుకుంటే వాళ్ళు బిడ్డకి ఆ తల్లిపాలు ఇవ్వగలుగుతారు అనేది కూడా ఆలోచించాలి. మా ఊర్లో అందరూ చెప్పేవాళ్ళు, సొరకాయ ఎక్కువ తింటే సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది, తల్లిపాలు ఎక్కువ ఉంటుందని చెప్పేవాళ్ళు. సో మీరు మిగతా తల్లిలో ఒక అమ్మగారికి చెప్పాలి. వాళ్ళ తల్లి ఏదో అత్తగారితో ఉంటుంది, లేకపోతే ప్రసవ సమయంలో అమ్మగారింటికి వస్తుంది. ఈవిడ వినకపోతే కూడా ఆవిడ అమ్మగారికి కానీ అత్తగారికి కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా చూసుకుంటే ప్రసవ సమయం నుంచి, గర్భిస్తున్న సమయం నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి కూడా పోషకాహారం తీసుకోవాలి. అండ్ దానివల్ల మంచి పాలు మనకి సెక్రీషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల చక్కగా బిడ్డకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా అవగాహన అందరూ ఇక్కడ ఉన్న ఏఎన్ఎంస్ అందరూ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా వ్యాక్సినేషన్, దీంతో భాగంగా నేను వ్యాక్సినేషన్ ఆస్పెక్ట్ కూడా మాట్లాడుకోవాలి. సో వ్యాక్సిన్స్ కూడా కొన్ని 24 గంటల్లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ షెడ్యూల్స్లో 3 నెలలకు ఒకసారి, సంవత్సరం లోపల ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి కూడా అవగాహన కల్పించి ఎప్పటికెప్పుడు ఈ వ్యాక్సినేషన్ కూడా వాళ్ళు చేయించాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ద్వారా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు మనము చేపడుతున్నాం. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి మనము టేక్ హోమ్ రేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిడ్డలందరికీ కూడా మనం బాల సంజీవిని ఇవ్వడం జరుగుతున్నది. సో దీని గురించి అవగాహన కూడా వాళ్ళ మధ్యలో తీసుకువెళ్ళాలని అందరూ కూడా దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వచ్చి దీని ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. బాల సంజీవిని కిట్స్ అందించాల్సిందిగా కోరుతున్నాను. జీ జయ ప్రెగ్నెంట్ బాల సంజీవిని కిట్స్ 3 బెనిఫిషరీస్ వచ్చారండి. 2 ప్రెగ్నెంట్ లేడీస్,